అండ్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇల్లు ఎవరైనా కట్టేస్తారండి. అంటే ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇల్లు ఎలాగైనా కట్టేస్తారు. మన ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా సరే ఇల్లు అనేది చాలా సెంటిమెంటు. అండ్ దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకునే విధానం బట్టి వాళ్ళ ఫ్యూచర్లో ఆర్థికంగా బలపడటం అవ్వచ్చు, బలహీనపడటం అవ్వచ్చు. ఈ రెండు కూడా దాంట్లోనే ఆధారపడి ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే వాస్తుని కరెక్ట్గా మ్యాచింగ్ చేసుకుంటూ, హౌస్ ఫ్లోర్ ప్లాన్ కరెక్ట్గా మంచి సిద్ధాంతాలు డిజైన్ చేసుకుంటూ, అంటే యాజ్ మనం ఆర్కిటెక్ట్స్ కాబట్టి మేము కూడా దాన్ని తగ్గట్టుగా చేసుకుంటూ సిద్ధాంతం మేము కొలాబరేట్ అయ్యి ఇద్దరు కలిసి చేసుకుని అవుట్పుట్ కరెక్ట్గా వచ్చేటప్పటికి ఇంటికి ఉన్న స్థలాన్ని వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్గా అన్ని క్వాలిటీస్ని మెయింటైన్ చేసుకుంటూ ఇవ్వాల్సిన ప్లేసుల్లో ఈ నార్త్, ఈస్ట్, సౌత్ ఏదో 4 ఇంగ్లీష్లో ఉన్నాయో తెలుగులో కూడా ఈశాన్యం వచ్చేటప్పటికి ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు అనేవి ఉంటాయి. ఇవన్నిటిని బేస్ చేసుకుని ఇంగ్లీష్ని తెలుగుని మ్యాచింగ్ చేసుకుని వాస్తుపరంగా ఏదైతే మనకి పర్ఫెక్ట్గా ఏ ప్లేస్లో ఏ ఉండాలో చెప్పుకుంటూ దాని ప్రకారంగానే ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేస్తామండి. ఎక్కడొక 90 డిగ్రీస్లో హౌస్ని ఒక్కొక్కరి సైట్ ఏంటంటే క్రాస్గా ఉంటుంది. వాళ్ళకి తెలియదు. కొనుక్కున్నప్పుడు ప్రతి లేఅవుట్ కూడా ఎలా ఉంటుందంటే మామూలుగా వాళ్ళకి సైట్ వేస్ట్ అవ్వకూడదని రోడ్లు వేసేస్తారు. బట్ కొంచెం క్రాస్ ఉంటాయి. దాన్ని కూడా కరెక్ట్ పొజిషన్లో అడ్జస్ట్ చేసి 90 డిగ్రీస్కి కొలత వచ్చిన తర్వాతే మార్కింగ్ వేస్తామన్నమాట. దీనివల్ల పర్ఫెక్ట్ వాస్తు మెయింటైన్ చేస్తాం. ఇటువంటి కన్స్ట్రక్షన్ చేయాలి అంటే అండి దాని మీద పూర్తిగా అవగాహన ఉన్న మంచి బిల్డర్ అయి ఉంటేనే మీకు వీలవుతుందన్నమాట. అంటే చాలామంది ఏంటంటే ఈ ఫీల్డ్లోకి వచ్చి చేస్తారు, కాదంటలేదు. కాకపోతే కాంపిటీషన్ ఏమీ కాదు. బట్ మనకింత కంప్లీట్ ప్రతి విషయం మీద పూర్తి అవగాహన ఉండటం వలన మీకు అదే అవగాహనతో మీకు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇన్ని బిల్డింగ్స్, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఆల్మోస్ట్ 50 అబోవ్ కన్స్ట్రక్షన్ చేసి లైక్ 100 రీచ్ అవుతుంది. ఈ టైప్గా కన్స్ట్రక్షన్ చేసి మనం ఇవ్వటం వల్ల మాకు పూర్తిగా కన్స్ట్రక్షన్లో అవగాహన ఉందండి. వాస్తు మీద కూడా చాలా గ్రిప్ ఉంది. దీని పరంగా మనం ఏదైతే చేస్తున్నామో అంటే క్వాలిటీ విషయంలో మీకు రోజు పెట్టేదే అన్నీ కూడా టాపెస్ట్ బ్రాండ్ యూజ్ చేస్తామండి. మార్కెట్లో ఏదైతే ఉన్నామో మార్కెట్ బ్రాండ్స్ యూజ్ చేస్తాం. మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక కస్టమర్ బడ్జెట్ ఎఫర్టబుల్ పెట్టుకోగలిగితే కనుక ప్రీమియం రేంజ్ అప్ టు 6000 ఎస్ఎఫ్టీ కూడా ఉందండి. బట్ మనం 1800 నుంచి కూడా చేస్తాము. 1800లో మనకి మార్కెట్లో మీకు తెలిసిన బ్రాండ్స్లోనే ఉంటాయి అన్నమాట. అవేంటంటే దాని నుంచి మీరు వెళ్దాం అనుకుంటే 1900 అని, 2000 అని, 2000 అలా వెళ్ళొచ్చు. బట్ మినిమం 1800 కూడా మనం చేస్తున్నాము. మరి చిన్న సైట్ కాకుండా కొంచెం కంఫర్టబుల్ సైజ్ ఇస్తే అండి మీకు ప్రైస్ కూడా కొంచెం నెగోషియేషన్ ఛాన్స్ ఇస్తాను. దీనివల్ల ఏంటంటే మీకు మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ మనకి ఉన్న వేరియేషన్ ఏంటంటే క్వాలిటీ అవుట్పుట్ ఎవరండి ప్రతి విషయంలో అగ్రిమెంట్లో మెన్షన్ చేసినట్టు ఎవరు ఇవ్వలేరండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క చోట రేటు పరంగా ఏదో కమిట్ అయిపోయి చేసేసి ఏదో చేస్తారు. ఎందుకంటే డెఫినెట్గా అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మనకి దానికి తేడా ఏంటంటే ప్రతిదీ మీకు వీడియో వచ్చేస్తుంది, మీరు వచ్చి లైవ్లో చూసుకోమని చెప్తాం. అగ్రిమెంట్ ముందే మీ పేజీలో ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్కి కంపెనీ బ్రాండ్ మీకు ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో ఆ విధంగా బ్రాండ్స్ మెన్షన్ చేస్తాం. సీలింగ్ వాడవలసింది, సీలింగ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా విత్ కబోర్డ్స్ కూడా మీకు విత్ ఇన్ ద బడ్జెట్లో ప్లాన్ చేస్తానండి. కబోర్డ్స్ కూడా మీకు ఎంత అవుతుంది కూడా అడిషనల్గా చెప్తాను. దీనివల్ల ఏంటంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు మీకు పెయింట్స్ వచ్చేటప్పటికి ఏషియన్ పెయింట్స్ ఇచ్చండి, ఒక ఎలక్ట్రికల్ వచ్చేటప్పటికి గోల్డ్ మెడల్ లెగ్రాండ్ ఇలాంటివి వచ్చేటప్పటికి ఇవన్నీ మనం మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే అండి కస్టమర్ అనేవాడు బ్రాండ్ని మనం ఎంత బాగా నమ్ముతున్నామో వాళ్ళు కూడా అదే బ్రాండ్ ఇమేజ్ని మనం ఇస్తామన్నమాట. ఏది పడితే అది మార్కెట్లో దొరుకుతుంది కదా మనం యూజ్ చేయమండి. మనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారంగా చేస్తాము. దీని గురించి మీకు కన్స్ట్రక్షన్ ఎవరికి ఇవ్వాలనే డౌట్ నుంచి మ్యాక్సిమం మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయిన అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కన్స్ట్రక్షన్ అవసరం ఉంటే కనుక నా మిగతా వీడియోలు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం డెలివరీ చేసిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనే కంపెనీకి ఎందుకు ఇవ్వకూడదు అనిపించేలాగా మీ డౌట్లు అన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ క్లియర్ అయ్యి ఇమీడియట్గా నాకు కాల్ చేసేలాగా అవన్నీ మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి అన్నమాట. దాని అర్థం ఏంటంటే అవన్నీ నేను డెలివరీ ఇచ్చినాయి కాబట్టి వాటి మీద ఉన్న నమ్మకంతోనే మీకు నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మన దగ్గరకు వచ్చేటప్పటికి క్వాలిటీ అండ్ వాస్తు ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ విషయంలో ఇప్పుడు మేము కాంప్రమైజ్ అయ్యాము, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టము. అండ్ పేమెంట్స్ కూడా ఎప్పుడు కూడా మాకు ఒకసారి ఇవ్వక్కర్లేదండి. ఎప్పుడెప్పుడు ఎంత ఇవ్వాలనేది ముందే షెడ్యూల్ ఉంటుంది. ప్రతి స్టేజ్ వర్క్ కంప్లీట్ దగ్గర ఇంకో స్టేజ్ రిలీజ్ చేయక్కర్లేదు మీరు. దానివల్ల ఏంటంటే మీరు ఫండింగ్ అనేది మీరు కంఫర్టబుల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ టైం పీరియడ్ కూడా విత్ ఇన్ ద టైంలో చేస్తాము. అంటే వాటర్ క్యూరింగ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ ఉంది కాబట్టి దానికి ఇవ్వాల్సిన మినిమం క్యూరింగ్ని మెయింటైన్ చేసుకుంటూ దట్ మీన్స్ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒక సింపుల్గా కట్టేస్తే అండి వాటర్ క్యూరింగ్ అనేది మనం ఇన్వాల్వ్ అయ్యి పర్ఫెక్ట్గా చేస్తే కనుక విత్ ఇన్ ద 4 to 5 monthsలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. G+1 అనేది 6 months ఇస్తాము. G+3 అయితే కనుక 8 months 9 months ఇస్తామన్నమాట. అంటే మీరు 1 year లోపు 3 floor 4 floor అనేది 1 year లోపు ఇచ్చేస్తాము. విత్ వాటర్ క్యూరింగ్ టైమింగ్స్ కూడా యూజ్ చేసుకుని ఇంత మంచి కన్స్ట్రక్షన్ మీరు బిల్డర్ మీకు దొరికినప్పుడు మీరు నన్ను ఎందుకు వదులుకోకూడదు.
అండ్ గురించి మీరు ఆలోచించుకుని నాకు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. నా మొబైల్ నెంబర్ 98499522. ఈ వీడియో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్ చాలామంది వస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ గంట బెల్ కూడా కొట్టండి. ఎందుకు చెప్తున్నానంటే నా అప్డేట్స్ అన్ని మీరు చూస్తూ ఉంటుంటే మీరు కమింగ్ ఒక 6 months తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా సరే నా మొబైల్ నెంబర్ సేవ్ చేసుకుంటే మీకు నా అట్లీస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ వస్తాయి. అప్డేట్స్లో ప్రతి స్టేజ్లో ఏ బిల్డింగ్ ఎప్పుడు ఏ స్టేజ్లో నేను చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంటుంది కాబట్టి నా మీద మీకు ఇంకా నమ్మకం పెరుగుతుంది. అండ్ మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే ఎవరికన్నా ఇలాంటి అవసరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా అది చూపిస్తుంది అన్నమాట వాళ్ళ నోటిఫికేషన్లోని. ప్లీజ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అనదర్ ఏదైనా క్లిప్స్ మీకు యాడ్ చేసి పెడతాను నా వర్కింగ్ స్టైల్ అంతా కూడా. థ్యాంక్ యూ అండి ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మూర్తి ఏ బిల్స్ డెవలపర్స్. థ్యాంక్ యూ.